ఇటువంటి దేవ సభకు పిలిచిన వారు ఎవరు కాబోలు? నాగరెడ్డి. అయిపోయిన చిన్నాగరెడ్డి అయిపోయి సేమ్ పాత పుస్తకంలో పేపర్లు ఎరుకునేవన్నా కట్టిన. ఆహా, మా రెడ్డి వాడు సురగా అయోధ్యలో శ్రీరామచంద్రుడు ఉన్నట్లున్నారు కదా. రఘుకుల తిలకారా నిన్నెల్లి మోస్తున్నాడెదరా కౌసల రామారారా కౌసల్య రామారారా ఏమను తెస్తున్న పని అయ్యి నువ్వే కదా బొండాలు తెమ్మనింది. బొండాలు అయ్యి కట్టపైకే నిన్ను తెప్పని చెప్పినప్పుడు నువ్వు చెప్తాండేటప్పుడు అయ్యి 4 గంటల తెమ్మన్లా బొండాలు నేను తెమ్మనింది మొన్న ఈ పొద్దు ఏం చెప్పాను నువ్వు? ఈ పొద్దు కాదేమే వారండి ఈ పొద్దు పుల్లంట్లేమో తెమ్మనింది. మతి తక్కువ ఉన్నా కొడక మతిపోయి 3 ఏళ్ళు అయినా అప్పా మహామంత్రి రెడ్డి వారు వచ్చిన సమయమున రెడ్డి వారికి నమస్కారం పెట్టి నీ జన్మం ధన్యం చేసుకో. నీ కాళ్ళకి ముక్కల్లా ఆ కాలు చూడు ఎట్లుండయో అబ్బా సేమ్ బుట్టకప్పలు లెక్క కట్టున్నట్లుండే కదప్ప నీ కాళ్ళు. రెడ్డి వారి పాదాలు అంటే ఏమనుకున్నావు? ఏమే సాక్షాత్తు దైవ పాదాలు. అవే దైవ పాదాలు అవి ముళ్ళమట్ట అనుకుంటాయా? అయ్యో సేమ్ వాన్లో పడిండే బుట్టకప్పలు లెక్క కట్టున్నా. నీకేం తెలుసు తక్కువనికే? మాకు తెలియదు తండ్రి. దండాలు పెట్టు అప్పా. దండాలయ్యా దండాలు మా రెడ్డి వారికి దండాలయ్యా దండాలు పాదాలకు 10,000 వందనాలు తండ్రి. అయ్యన్నా కొడుకు ఎక్కడ నువ్వు ముక్తానేది? కాళ్ళకే. యా కాళ్ళకే? నీ కాళ్ళు అందలాదు. ముక్కమంటే నీ కాళ్ళు కాదు ముక్కదే. మా పాదాలకు ముక్కము. మా కాళ్ళకు ముక్కరా? మా కాళ్ళకే. అవును పిర్రలకే పిర్రలకే లూజ్ మోషన్స్ అవుతాయి. కవర్ కట్టుకోకటే మహామంత్రి తండ్రి మా కాళ్ళకు ముక్కమని చెప్పింది నీకు. సరేనప్ప. శబాష్ అప్ప మంత్రి తండ్రి. ఏమిటి దేవసభకు చేరవచ్చుకున్నావు గనుక మా పల్లి మా పట్టణ గోత్ర నామధేయం తెలుసుకున్నదా? అలాగే తెలుపు తండ్రి. తల పెదనాలు కంచును
అయ్యో సమీ చూసుకొని కొట్టుకో. అయ్యో నిత్తనానికి లేకుండా అవన్నీ యాలప్పా తెలుగు కొత్త కొమ్మును కొడుక యాల తండ్రి మహామంత్రి మా కొట్టుకునేది అలవాటే. ఎటు కొట్టుకునేది అలవాటు? అవురా. అయ్యో దినానికి ఎన్ని దప్పలు కొట్టు? మా గ్యాప్ వచ్చినప్పుడు కొట్టుకుంటాం. అందుకేనా నీ పెండ్లామని గొర్రెలే కంపించి వాకలేసి కొట్టుకుని పెన్లాంబులేంటి గుర్ర లేకపోతారు, ఇంకెట్లా పక్కనే ఉంటారు. పక్కల పెన్లామున్నట్లుగానే కొట్టుకుంటారు. అవును. వాళ్ళకి ఏమన్నా ట్రైనింగ్ ఏమో? ట్రైనింగ్ ఆధార్ లే. ఇంకేమే కొట్టుకుండేదంటే ఏమనుకున్నావు? ఏమే మేము రాజ్య పరిపాలన చేసేటప్పుడు కొంచెం చూసుకొని కొట్టుకో. మళ్ళీ పూలు వెంకటరమణ కన్నా ముందుగా ఉంటా వాడే ఉన్నాను. ఆడే ఉండ నేను అప్పా నీ ఎట్లా నలతకో దట్టం అనుకున్నావా? నేను లేదు తండ్రి. మహామంత్రుడై 66 గ్రామాలకు అధిపతి ఇట్టి పాల్గొన్న పరిపాలన చేస్తున్నా ప్రఖ్యాతమైన చిన్నాగిరెడ్డి కదా. ఓ చిన్నాగిరెడ్డి అంటే నువ్వేనా? ఆహా ఏం పుట్టిందావప్ప? మా రెడ్డి చిన్నాగిరెడ్డి అంట. బా ఏముంది చూడు మా రెడ్డి మగమ సేమ్ బాయకొండలో ఎన్నిపోతున్నారు. చూసుకొని తక్కువ నా కొడక. నా పెన్లామ్మకి నేను ఒకటే మొగుడు. ఇంకందరికి 16 మంది ఉంటారు నా కొడక. నీ పెన్లాం నడుగు వచ్చింది నా పెన్లాం పత్తి కొడతారు ఈ పొద్దు. ఏం తెలుసు నీకు? అంటే చిన్నాగిరెడ్డి అంటే నువ్వే? అవును. ఆహా మంత్రి తండ్రి. నాకున్న నా పల్లి నా పట్టణ గోత్ర నామదయం తెలుపు ఉన్నాను. అవునప్ప. ఇదిని కాక ఇది కాక నాకున్న నా దౌలత్తు నా దరబారు తెలుపుదం ఆలకించము. అలాగే తెలుపు తండ్రి. మాకు వెళ్ళడానికి రాజ్యమన్నాడు పడిపోనిలే అంతంతలో ఏట్లు వేస్తాను తోడు. అప్పా పాట పెరిగింది. పాడు 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 పెరినా. అయ్యా పాడు పాడు అయ్యా పాడురా. ఎన్న కొడుకు సీమ గెసిపోసినట్లు గెసిపోతున్నాడు. నా కొడక పాడు పాడప్పా. ఎక్కడున్నాం మనము? మనం ఇప్పుడు కొత్త కోటలో ఉన్నాం. కొత్త కోటలో ఉండేది నాకు తెలుసు. నీకు తెలుసా? కొత్త కోటలో మనం కథలో ఎక్కడున్నాం? కథలో ఎక్కడున్నాం? పడిపోయి మర్చిపోయినా. నేను చెప్పిండేది నీకు ఇనిండవలేదో అని. ఇంటిపా ఏమి నిండావు? నువ్వు చెప్పింది ఏమి నిండావు? నువ్వు చెప్పింది నేను ఇంటే. నేనేం చెప్పాను అంటే నేను వినింది. నువ్వు వినింది. నువ్వేమిన్నావు? నువ్వు చెప్పింది ఇంటే. అయ్యో నేనేమి చెప్పాను? నువ్వు చెప్పింది నేను ఇంటే. ఓరి తెలివి నా కొడక.
నేనేమి చెప్పాను నువ్వేమిన్నావు? నువ్వు చెప్పింది నిన్నింటి నిన్నింది నువ్వు చెప్తివే అయ్యన్ని అప్పా. మంత్రి ఆహా, మాకు వేలడానికి రాజ్యము ఎక్కడ బంగారు తగటలు ఎక్కడ బంగారు తొగట్లో ధనము ధాన్యము ఆహా రొక్కము రోజ్యము రాజ్యము విధిని కాక అంత ధనం ఉంది నీకే? అవురా కాదు, అంత ధనం ఉండుకొని పుట్టినెంటికి తీపించుకునే కాసులు లేరమ్మ కూడా. ఏమనుకున్నావు ఇవే? ఏంటి బాబే? రెడ్డి వారి గిరిజములు అవే మీకు ఇంకా పేరు దేవరు లైన్లదేమే? పేరు దేవుడు కాదు నా కొడక, మా రెడ్డి వారి యొక్క ఆచారము. ఆచారమా నీకు పట్టిండే గ్రాసారమా? అట్లా కాదు, నాకు ఒక అనుమానం ఏమంటే నీకీడే ఇట్లుండాయంటే నిజమే. ఇంక అమ్మకి తలకాయలే ఎట్లుంటాయి సార్? అమ్మకి తలకాయలు పొడుగుగానే ఉంటాయి. నాకు అట్లుంటేనే ఇష్టము. పొడవుగా అంటే నీకు ఇష్టమా? అది అందరికి ఇష్టము. అందరికి ఇష్టం. అదే నీకు ఇష్టమే కదా. ఆహా, నాకు ఇష్టం లేకుండా ఉంటుందా? నీకు ఇష్టమే లేదు. మహామంత్రి తండ్రి, మేము వెక్కడానికి వేణుగులు సవారుదోళ్ళ గుర్రములు సవారు చేట గుర్రంబులు కుర్చమాల కుర్చీలు రాజమాల కచేరి. ఈ చీరలంతా నీవేనా? చీరలు ఇవన్నీ మావే. పొద్దున్న పోయి మాట్లాడపో చెప్పు తీసుకొని పునఃస్తారు. ఎవరు వాళ్ళే? వాళ్ళేంటికి వస్తారా? వాళ్ళవే కదా ఇవి చీరలు. అక్కడుంటే వాళ్ళవే, ఇక్కడుంటే రెడ్డి వారు. నీదేనా? అవును. పొద్దున్న నువ్వేనా? బాడీ పొద్దున్న 6 గంటల వరకు మనవే. అవును. మళ్ళా వాళ్ళ కర్మ. మళ్ళా పోయావా తిమిరిటి పిల్లకే సుత్తు మళ్ళా. మహామంత్రి అబ్బా, ఏమి ఇన్న కలిగి ఉన్నా కానీ అంత చిల్లర చేస్తా. మా పాల్గొన్న పట్టణమున మేము ఎక్కినదనము పాల్గొన్నలో అంటే ఎక్కినా ధనమే దిగు తక్కినా ధనమే. అంత ధనం వండుకోనే అప్ప ఇంకేళ్ళ సిమెంట్ కలిపేకపోతావు నువ్వు. సిమెంట్ కలిపేకి పోయేది నువ్వు? సిమెంట్ కలిపేకపోతామా మేము? ఇంకేంటికి పోయేది చెప్పు. నీ సిమెంట్ కలిపేకమా మేము గాజులము కూడా అటువంటి పనులు చేస్తామా మేము? మీరు అట్లా పనులు చేసేమో. ఈ పాపం నీ పెళ్ళము పాపం ఇసుక మక్కిర్లు మోసుకొస్తా అంటుంది. నా సామరంగా నువ్వు సిమెంట్ కలుపుతావు, కలిపేసి కాళ్ళంతా బురద పనులు అయిపోయింది దానికి. నా సామరంగా కొబ్బరి నూనె పూసుకో చూసుకొని అయిపో. అటువంటి నాకు ఊగే తప్పనే పెళ్ళయింది. అది అందరికీ 15 దప్పాలు అవుతుందిరా. ఏమో గవర్నమెంట్ లో అయింది, ప్రైవేట్ లో ఇంకా అయింది. గవర్నమెంట్ అదే, ప్రైవేట్ అదే. మహామంత్రి, ఆహా, ఏమి నాకున్నా నా దౌలత్తు బారు తెలుపు ఉన్నాను. అవునప్పా. ఇదిని గాక నాకున్న నా సంతాన సౌభాగ్యము తెలుసు ఉన్నదా? అలాగే తెలుపప్ప. తలపదనాలు నాకు 6 మంది కూడా పోల సంపాదన నాడు అప్పా. నాకు 6 మంది కొడుకుల సంపద. 6 మంది కొడుకులు నీకా? అవును. 6 మంది కొడుకులు. అవురా? నిద్రగిద్దరు పట్టినా స్వామి. అంటే వాళ్ళకి జమీన్లు ఎట్లా, సేద్యాలు ఎట్లా, పెన్నిండ్లు ఎట్లా, ఆస్తులు ఎట్లా, పాస్తులు ఎట్లా అని అట్లా అడుగు. 6 మంది కొడుకులు, 6 మంది కోడాన్లు. అవురా? అందరికి దినాలు అయిపోయింది, పెండ్లి దినాలు అయిపోయింది అయ్యా. అందరికి పెన్నిండ్లు అయిండాయి. ఇంక నీకు నీ పెన్లాం ఏంది? అదే షష్టి పూర్తి. శబాస్, నువ్వు నా కొడుకు. ఓన్లీ 60 ఏళ్ళ వయసులో మగుడు పెన్లాంకి బాత్రూమ్ లో కూర్చుని పెట్టి మగ మీద పేడ కొట్టి ముక్కులేక పత్తి పెట్టి తలపట్ట చుట్టి గుంతలేక పెట్టి మొన్న అట్లా షష్టి పూర్తి. కూర్చోపోన్నా మంత్రి. తండ్రి, షష్టి పూర్తి అంటే దానికి ఒక ఆచారం ఉంటుంది. మా కళ్ళు అట్లా చేసేదే. అట్లే అంటే మా కర్ణాటకలో ఏం చేస్తారు? గుంత కొడతారు, చుట్టాలకు ఫోన్ చేస్తారు, ఇంకా పలకలో ముందర పోతాంటారు, వెనకాల పీనుగు నెత్తుకొని పోతారు. పీనుగు నెత్తుకుపోయేది ఏటికే? శ్మశానానికే. మా కళ్ళు అట్లే చేసేదే. అయ్యన్ని
మీకల్లా అట్లా చేసే షష్టి పూర్తి అవునప్ప. తెలివి తక్కువ దద్దమ్మ మహామంత్రి తండ్రి మీ కళ్ళు ఎట్లన్నా చేసుకొని ఆహా మా కళ్ళ ఆచారం వేరే అవునులే, మీ ఆచారం వేరే. మా ఆచారం వేరే. సన్న కొడుకులకి ఏం తెలుస్తుంది అవునులే, మసాస్ మాట మాటకి సన్నోడు అనొద్దా. ఏమే నేను చూస్తే 70 కేజీలు ఉన్నాను, నువ్వు చూస్తే 40 కేజీలు ఉన్నా. ఎవరు సన్న? ఏయ్! ఎవరు చెప్పు సన్న? లాము దప్పం కాదులే. ఆ? మేము జాతిలో రెడ్డి వారము. మీరా జాతుల్లో? మేము రెడ్డి వారము అవునులే, రెడ్ అనగా కాపు వారము. కాదు కాదు, నువ్వు తక్కువ నా కొడుకురా. అట్లా కాదప్పా. ఏమే ఇంకా కాపోళ్ళు అంటావు, ఇంకెళ్ళ మీ ఇంట్లో దేవుని రూమ్ లో శరంపలకు ఉండేది. శరం పలక పెట్టిండే మీ ఎట్లా అవసరము. అవునులే సార్, ఏమే అంత ఉండదు మీకు. రెడ్లు మీరు మంత్రి రెడ్లు అని చెప్పుకుంటారు, పొద్దున్నే బేల్దారి పనికి వెళ్ళిపోతారు. పెట్టద్దడా ఎలా మహామంత్రి అప్పా. నాకు 300 మంది జీతగాళ్ళు, 300 మంది జీతగాళ్ళు, 15 మంది పాలకాపులు, 15 మంది పాలదాపులు. ఇక ఏమి తక్కువ ఉంటుంది నా పాలగుల్ల పట్టణమున. ఏం తక్కువ ఉంది నా పుట్టక? మాకేముంది నీ పుట్టకో సేమీలా. మీకే 6 మంది కొడుకులు, 6 మంది కోడాన్లు. ఎక్కినా ధనమే, దిగి తక్కినా ధనమే. శబాసురా. ఇంత ధనమో ధనం ఉండదని విర్రవీగుతున్నావే. అవులే అబ్బా, మన రాజ్యం అంతా సుఖ క్షేమంగా ఉండదు లేదు విచారించిన విచారించేది అలాగే విచారించమ్మా. సుఖమా మన రాజ్యం